మైత్రి దినోత్సవం సందర్భంగా శ్రీ ఎర్రప్రగడ రామకృష్ణ గారి ప్రత్యేక వ్యాసం స్నేహమేరా జీవితం వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఎరా అనేది తీయని పిలుపు. అలా పిలిచేవారుంటే బాగుండునని వయోవృద్ధులు ఎందరో ఆరాటపడతారు. బాల్యంలో విరివిగా వినపడే ఆ పిలుపు వయసొచ్చే కొద్దీ అరుదైపోవడం దానికి కారణం. అది మగవారికే పరిమితమైనది కాదు. ఎరా అని పిలిస్తే ప్రియురాలు సైతం సంబరపడుతుంది. అదెప్పుడంటే ప్రేమ చిక్కబడినప్పుడు. అదే పిలుపు భార్యాభర్తల మధ్య వినవస్తే వారి బంధం చాలా బలమైనదని అర్థం. ఆ ప్రేమకు, ఈ బంధానికి స్నేహమే ఇంధనం. అంటే ఏరా అనే పిలుపు స్నేహానికి చెందినది. ఆడమగ తేడా లేవు దానికి. స్నేహానికి నెయ్యం, సఖ్యం, చెలిమి, కూరిమి వంటి ఎన్నో అర్థాలను చెబుతుంది నిఘంటువు. వాస్తవానికి అది ఎదలను కలిపే సేతువు, ఆనంద హేతువు. కాబట్టే స్నేహం అంటే ఎదలోని చిరుగులను కలిపి కుట్టే దారం అన్నాడు ఉత్తర రామచరిత్రలో భవభూతి. కవిత్వం ఒక తీరని దాహం అన్న శ్రీశ్రీ మాట స్నేహానికి వర్తిస్తుంది. మిత్రుడొచ్చిన వేళ కవితలో ప్రసాదమూర్తి దాన్ని ఏ అమృతమూ తీర్చలేని దాహం, ఆత్మకు మాత్రమే అర్థమయ్యే మోహం అన్నది అందుకే. దేహాన్ని ఆవరించేది మోహం, ఆత్మను అలరించేది స్నేహమని తాత్పర్యం. స్నేహానికి తైలం అంటే నూనె అనే మరో విశేషమైన అర్థం ఉంది. నీటిని సన్నని ధారగా పోస్తూ ఉంటే చివర్లో కోసుముత్యాలు ఏర్పడి కొసలు తెగిపోతూ ఉంటాయి. అదే తైలధార అయితే మధ్యలో బిందువులు ఏర్పడవు, ఏకధారగా కారుతుంది. స్నేహం అనేది నూనె ధారలా అరమరికలు లేకుండా చిక్కగా ఉండాలన్నది దాని ఆంతర్యం. దాంపత్యం సైతం అలాగే ఉండాలని వేదం ఆకాంక్షించింది. దాంపత్య బంధానికి సఖ్యమే బలమని సప్తపది మంత్రాల్లో సూచించింది. స్నేహము నిజ ప్రాణతుల్యము, అదియు నిర్వాచ్యము అని పంచతంత్రంలో వెంకటనాథుడు చెప్పినట్లు, తీయనైనది మాత్రమే కాదు, స్నేహం ప్రాణప్రదమైనది, అనిర్వచనీయమైనది కూడా. స్నేహానికి అర్థాలు ఎన్నో, స్నేహాలు అన్ని రకాలు. భార్య ప్రేరణతో వెళ్ళినా లోపలికి అడుగు పెట్టడానికి సంకోచిస్తున్నాడు కుచేలుడు. కృష్ణుడు గమనించాడు, ఎదురేగాడు. తన తల్పమునన్ పడక మంచంపై కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలశ సలిలంబుచే అంటే బంగారు పాత్రలోని నీళ్లతో కాళ్లు కడిగాడని భాగవతం చెబుతోంది. అక్కడ పోతన వాడిన మాట నెయ్యం, వారిద్దరి బాల్యంతో దానికి బియ్యం. అశ్వమేధయాగానికి తరలి వచ్చిన జటాయువును దశరథుడు గాఢంగా హత్తుకున్నాడు. రా, ఎన్నాళ్లకెన్నాళ్లకి నన్నున్ లోన తలంచినావు అంటూ స్వాగతించాడు. అక్కడ విశ్వనాథ వాడిన మాట సఖుడా అని. కర్ణుడికి అంగరాజ్యం కట్టబెట్టి నాతో చెలిమి మహీనుతముగా చేయుము, లోకం మెచ్చుకునేటట్లుగా చేయి, అదియు ఇష్టము నాకున్ అన్నాడు సుయోధనుడు. అక్కడ నన్నయ్య భట్టు వాడిన మాట చెలిమి. ఇవన్నీ సమానార్థకాలే అయినా ఆయా కవుల ప్రయోగాలను అనుసరించి ఆ పదాల స్థాయిని మనం అర్థం చేసుకోవాలి, ఔచిత్యాన్ని గ్రహించాలి. ఉదాహరణకు నిజ జీవితంలో స్నేహం చిక్కబడి సఖుడు ఆప్తమిత్రుడైతే అతన్ని ఆత్మసఖుడని, ప్రాణసఖుడని అంటారు. కొసరి ఏమోయి అని పిలుచుకున్నట కన్నా చెలులకు ఇలమీద ఏమి కావలయు సఖుడా అని అడిగింది రాయప్రోలు వారి తృణకంకణంలోని నాయిక. అది ప్రాణసఖి గుండె చప్పుళ్లకు అక్షరాకృతి. అక్కడ కొసరి అనే పదప్రయోగాన్ని గమనిస్తే గుండె లయ తప్పుతుంది, కొసరిన పిలుపు మనసుకు తీపి ముసిరేస్తుంది, స్నేహాన్ని బలపరుస్తుంది. ఆ విధంగా పిలుచుకునే దంపతులు కాదు స్నేహితులు లోకంలో ఉన్నారు. అలా ప్రాణసఖులతో, హితులతో, స్నేహితులతో, సన్నిహితులతో ఏర్పడే సజీవమైన ఆత్మీయ అనుబంధాలే జీవితానికి పరమార్థం. వారితో సందడిగా గడపడమే మనుగడకు సార్థక్యం. దాన్ని గుర్తు చేసేదే ఈ స్నేహితుల రోజు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో స్నేహమేరా జీవితం శ్రీ ఎర్రప్రగడ రామకృష్ణ గారి ప్రత్యేక వ్యాసం వినిపించినది పప్పు భోగారావు.
సర్వే జనాః సుఖినో భవంతు.